ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 తారీఖున మనం వరల్డ్ స్పైన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా స్పెసిఫిక్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్, అంటే స్పైన్ హెల్త్ గురించి అవగాహన గురించి ఈ స్పైన్ హెల్త్ అనేది స్పైన్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. ఈ సంవత్సరం 2024లో స్పైన్ డే టాపిక్ ఏంటంటే సపోర్ట్ యువర్ స్పైన్. సపోర్ట్ యువర్ స్పైన్ అంటే మీ స్పైన్ని మీరు వాటి కాల్ ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలని, ఆర్ హౌ టు మెయింటైన్ యువర్ బ్యాలెన్స్, దాని గురించి ఈసారి ఎక్కువ టాపిక్ నడుస్తూ ఉంది. హౌ డు యూ సపోర్ట్, నార్మల్గా మీ స్పైన్ని సపోర్ట్ అంటే ఎట్లా తీసుకోవాలంటే, సపోజ్ మనకి ఎక్కువగా చూసేది ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ చాలామంది కింద కూర్చొని నేల మీద మేము చూసే దాంట్లో ఏంటంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ కూర్చొని పని చేసుకునే వాళ్ళకి, ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, ఆర్ ఇది కామన్గా ఈ మధ్య కామన్గా వచ్చేది ఆ యంగ్స్టర్స్ అయితే వీళ్ళు కామన్గా ఉంటున్నారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్ సైడ్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ సపోర్ట్ తీసుకోకుండా చైర్లో మానిటర్ సరిగ్గా పెట్టుకోకపోతే మనకి మెడ ప్రాబ్లమ్స్ కానీ నడుము ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం అవగాహన కింద సపోర్ట్ యువర్ స్పైన్ అంటే మెయిన్గా ఎర్గనామిక్స్ గురించి బేస్ చేసుకోవాలి. ఎర్గనామిక్స్ అంటే ఏంటంటే మనం వర్క్ కండిషన్స్లో, వర్క్ ప్లేస్లో హౌ టు సిట్ ప్రాపర్లీ, ఆర్ హౌ టు అడ్జస్ట్ యువర్ మానిటర్, మన మానిటర్ ఎట్లా మన హైట్కి మానిటర్ చేసుకోవడమో లేదో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. సో దిస్ ఇయర్ స్పైన్ డే థీమ్ ఈజ్, ఆర్ వరల్డ్ స్పైన్ డే థీమ్ ఈజ్ సపోర్ట్ యువర్ స్పైన్. స్పైన్ హెల్త్ గురించి ఇన్ ద సెన్స్ స్పైన్కి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే, స్పైన్ అంటే ఏంటంటే చాలామందికి రెండు మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. స్పైన్ అంటే వెన్నుపూస నరం అనుకుంటారు, కాదు. స్పైన్ అంటే వర్టిబ్రల్ కాలం. ఇన్ ద సెన్స్ స్పైనల్ కాలం అంటే అదొక వెన్నుపూస ఎముక, ఆ వెన్నుపూస ఎముక మధ్యలో వెన్నుపూస నరం ఉంటుంది. సో మనం ఈ వెన్నుపూస ఎముకని సరిగ్గా కాపాడుకుంటే, అంటే దాంట్లో ఏమీ ఇబ్బందులు ఆపితే తద్వారా అది నరాల మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటుంది. సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస నరం. వెన్నుపూస నరంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. దాని చుట్టూ ఉన్న ఎముక, అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న బోనీ కేజే స్పైనల్ కాలం ఆర్ వర్టిబ్రల్ కాలం అంటాం. సో దీనికి ఏంటంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్కులు అరిగి, ఆర్ అరిగి నరాలు నొత్తడం కానీ, ఆ వెన్నుపూస ఎముక కదలిక వల్ల కానీ నరాలు నొత్తడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే మనం ఈ స్పైనల్ కాలంని ఆర్ వర్టిబ్రల్ కాలంని జాగ్రత్తలు, అంటే దాని మీద లోడ్ పడకుండా జాగ్రత్తలు చూసుకుంటే మనకి స్పైనల్ అంటే నరాల్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే నరాల ప్రాబ్లం అంటే దాని ఏమంటారు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అంటే నరాల ప్రాబ్లం అనుకుంటారు, కాదు. నరాల ప్రాబ్లం అంటే మేజర్లీ స్పైన్ బోన్ వల్ల నరానికి నరం మీద ఒత్తిడి పడితే వచ్చే పని, కానీ డైరెక్ట్గా నరాలు ఉన్న ప్రాబ్లం కాదు అది. మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే వెన్నుపూస ఎముక ఇట్లా నిటారుగా ఉందంటే దానికి రీజన్ ఒక బోన్స్ ఒకదానిపైన ఒకటి పెట్టడం అనేది సరిపోదు అన్నట్టు. దానికి వెనకాల సపోర్టింగ్ స్ట్రక్చర్స్ చాలా కండరాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వెన్నుపూస ఇట్లా స్ట్రైట్ ఉందంటే దానికి వెనకాల మజిల్స్ అన్నీ దాని అలా నుంచోబెడతా ఉంటాయి. అందుకనే మనం ప్రాపర్గా ఈ పోస్చర్ మెయింటైన్ చేయకపోతే, ఆర్ రెగ్యులర్గా కొంత యాక్టివిటీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోకపోతే మనకి ఈ కండరాల్లో వీక్నెస్ ఆర్ కండరాల్లో శక్తి తగ్గి, తద్వారా మన స్పైనల్ కాలంలో ఆర్ వెర్టిబ్రల్ కాలంలో అలైన్మెంట్ అంటే దాని ఉన్న నార్మల్ షేప్ ఉండకుండా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ద సెన్స్ సపోజ్ కండరాలు సరిగ్గా లేవనుకోండి, ఎముకల మధ్యలో కదలిక ఎక్కువై ఎముకల మధ్యలో డిస్క్ ప్రాబ్లమ్స్ పెరగడం, ఆర్ ఒక్కోసారి కంప్లీట్గా బెండ్ అయిపోవడం, ముందు అంటే వెనకాల కండరాలు స్ట్రాంగ్గా లేకుండా దాన్ని ఏమంటారు వంగిపోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో టు సపోర్ట్ యువర్ స్పైన్ మన కండరాలు కూడా స్ట్రెంథెన్ చేసుకుని పెట్టుకోవాలి. సో సింపుల్ థింగ్స్ ఏంటంటే, సపోజ్ మీరు కూర్చున్నప్పుడు ప్రాపర్గా కూర్చోవడం, ఆర్ వాట్ యూ కాల్ పాజిటివ్ రిఫ్లెక్సెస్ అంటాం వీటినే. అంటే సపోజ్ ఈ పని మనం చేస్తుంటే నొప్పి వస్తున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం. సపోజ్ వెనకాల ఒక వస్తువు తీసుకోవాలనుకోండి, ఇట్లా తీసుకోకుండా క్లీన్గా వెనక్కి తిరిగి వస్తువులు తీసుకోవడం కానీ, కార్ డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల ఏది ఉందని చెప్పి సడన్గా, అంటే మనం కారు ఆపి పక్క కాపీ తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఇట్లా చేతితో ఆడడం ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏంటంటే సమ్ మజిల్లో కండరాల్లో కొంచెం టేర్స్, దాన్ని స్ట్రెయిన్ అంటాం, మజిల్ స్ట్రెయిన్.
దానివల్ల జరిగి తద్వారా ఓవరాల్గా ఇట్ మే రిఫ్లెక్ట్ ఆన్ టు ద స్పైనల్ కాలం, అంటే వెన్నుపూస ఎముక మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఆల్వేస్ సపోజ్ మీరు ఇప్పుడు ఏమైనా వస్తువు కింద పడిన వస్తువు పైకి ఎత్తాలనుకోండి, సడన్గా బెండ్ ఎత్తకుండా జాగ్రత్తగా మన కాళ్ళు బెండ్ చేసుకుని టేక్ ఏ ప్రాపర్ పొజిషన్లో నుంచే బరువులు ఎత్తడం చేస్తూ ఉండాలి. అందుకని మనం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ యంగ్ పీపుల్, అంటే యంగ్ అంటే ఐ విల్ సే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 to 45, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది ఏంటంటే జిమ్లో ఇంజురీస్ అయ్యి వస్తూ ఉంటారు. ఆ జిమ్లో ఇంజురీస్ కూడా మోస్ట్ ఏంటంటే ఈ దాన్ని ఏమంటారంటే డెడ్ లిఫ్ట్స్ అంటారు. ఈ డెడ్ లిఫ్ట్స్ యాక్చువల్గా డెడ్ లిఫ్ట్ వాస్తవానికి స్పైన్కి కరెక్ట్ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్, అంటే ప్రాపర్గా చేస్తే నువ్వు నడుమును ఒక షేప్లో పెట్టుకొని హిప్స్ నీస్ బ్యాలెన్స్ చేసుకుంటే డెడ్ లిఫ్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ది స్పైన్. బట్ ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, మనం ప్రాపర్గా ట్రైనింగ్ లేకుండా, ఇన్ ద సెన్స్ జిమ్ ట్రైనర్ లేకుండా మనం ఈ డెడ్ లిఫ్ట్స్ ఎత్తినప్పుడు స్పైన్ అబ్నార్మల్ లోడింగ్ అయ్యి స్పైన్ ఈ కామన్గా వచ్చేది ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్, అంటే ఈ రిపీటెడ్గా అవుతున్నప్పుడు ఏంటంటే డిస్క్ అరుగుదల అయ్యి బ్యాక్ పెయిన్ ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంటున్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ అరిగిపోయిన డిస్క్ మీద మళ్ళీ లోడ్ చేస్తుంటే ఏంటంటే ఆ డిస్క్ పాపపోట్ అయిపోయి వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న నరాన్ని ఒత్తేసి ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటున్నారు. సో వాట్ ఎవర్ పొజిషన్ ఇన్ ద సెన్స్ జాబ్ చేస్తున్నా కానీ ఆర్ మీ రిక్రియేషన్ యాక్టివిటీస్లో కానీ స్పైన్ మాత్రం ప్లీజ్ అందరికీ ఏంటంటే ఈ పాజిటివ్ రిఫ్లెక్సెస్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. పాజిటివ్ రిఫ్లెక్సెస్ అంటే యాజ్ ఐ సెడ్, ఈ పని చేస్తే మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సపోజ్ ఈ పెద్దవాళ్ళకి చెప్తాం ఇంట్లో లైటింగ్ పెట్టుకోండి క్లియర్గా, ఎక్కువ వాటర్ నేల మీద వాటర్ ఉండకూడదు ఎందుకంటే జారి పడతారని. అట్లనే ఇవి కూడా మనం తద్వారా మనం సేమ్ థింగ్ అంటే స్పైన్లో ఈ పని చేస్తుందంటే ఎప్పుడు వస్తుందంటే అది అవాయిడ్ చేయాల్సిందే. అండ్ ఆల్సో రెగ్యులర్గా బెస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ డూ సమ్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే యూ విల్ బీ ఆల్వేస్ బీ బెటర్. సో సపోర్ట్ యువర్ స్పైన్.